టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో వీళ్ళు మనతో జూమ్లో ఉన్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి సిబిఐ విచారణ కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిబిఐ విచారణ అయితేనే మాకు నమ్మకం, సిబిఐ ఖచ్చితంగా వాస్తవాలను తేలుస్తుంది. ఈ స్టేట్మెంట్ని పట్టుకొని దీన్నే ఎందుకు వివేకానంద రెడ్డి కేసుకు మనం అన్వయించకూడదు, దీన్నే ఎందుకు మనం తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు అన్వయించకూడదు? మరి అక్కడేమో సిబిఐ రాంగ్ అంటారు, మరి ఇక్కడికి వచ్చేదానికేమో సిబిఐ కావాలంటారు. ఏంటి అసలు, ఏమంటారు? సార్ రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ప్రైమ్ లైన్ వీక్షకులకు శుభోదయం అండి. ఇప్పుడు స్వదేశీ వస్తువులు వాడదాం, దేశ గౌరవాన్ని పెంచుదాం. వైసీపీ పార్టీ అండి, వాళ్ళ యొక్క క్రిమినల్ మైండ్ సెట్ ఏ రకంగా ఉందో మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటు అయింది. ఆ గొడ్డలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు. నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారు అని చెప్పి మొత్తం టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద తోసేసే ప్రయత్నం చేసి సానుభూతితో ఓట్లు దండుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ నారాసుర రక్త చరిత్ర నుంచి నారావారి సారా వరకు ఒక మోడస్ ఆపరండి. వాళ్ళు ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తారు, దాన్ని ఎదుటి వారి మీద మార్కలు రాసేసి రాజకీయ పబ్బం గడుపునే ప్రయత్నం రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. సిబిఐ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టుకి వెళ్ళారు కదా, సిబిఐ విచారణ కావాలి ఆదేశించండి అని. మరి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి సిబిఐ విచారణకు ఎందుకు మాకు అక్కర్లేదు, మేము సిట్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారు, జోగి రమేష్ గారు, సిట్ అంటే ఏంటి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకుంటాం. మరి ఆ సిట్ ఎందుకు వేశారు మీరు? ఆ సిట్ ఎందుకు వేశారు? మీరు సిబిఐ విచారణ ఎందుకు అక్కర్లేదన్నారు? పోనీ సిబిఐ విచారణ కోర్టు ఆదేశించింది. సిబిఐ విచారణలో ఏం తెలిసారు? మీ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి తేల్చి ఛార్జ్షీట్ కోర్టులో, సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు కదా. మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్వాసం ఉన్న వాళ్ళు అయితే మీరు మీ పార్టీలో ఇప్పటి వరకు ఎందుకు పెట్టుకుంటున్నారు? అవినాష్ రెడ్డి గారి పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదు? ఆ కోర్టు కేసు తేలాకే మా దగ్గర రా, లేదా మా దగ్గర రా, మాకు కేంద్ర దర్యాప్తు సంస్థ మాకు విశ్వాసం ఉందని మీరు ఎందుకు ప్రకటించలేదు? మీ మీద ఉన్న కేసులు, పిక్ ప్రోగో కేసుల మీద మరి సిబిఐ ఛార్జ్ షీట్ ఉంది కదా, మరి ఛార్జ్ షీట్ తేలాకే నేను రాజకీయాల్లోకి వస్తాను, అక్కడ రాను, కేంద్ర దర్యాప్తు సంస్థ మీద నమ్మకం ఉందని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఈ రోజు ఎందుకని సిబిఐ అడుగుతున్నారు? ఈరోజు స్పష్టంగా అండి, ఏదైతే మొలకల చెరువులో ఏదైతే కల్తీ మద్యం తయారు చేస్తున్నారో ఆ తయారీ చేస్తున్న ఫ్యాక్టరీని కానీ గోడౌన్ కానీ గుర్తించి ధర్నా చేసి పట్టించింది వైసీపీ పార్టీ, వైసీపీ నేతలా అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఎక్కడా దాన్ని గుర్తించలేదు కదా, మీరు ఎక్కడా దాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్యలు చేశారా? చర్యలు తీసుకునేలా చేశారా మీరు? అదేం కాదు కదా. ప్రభుత్వంకే సమాచారం వచ్చింది, ప్రభుత్వం దాడి చేసింది, ప్రభుత్వం సీజ్ చేసింది, దానిలో పాత్రదారులు, సూత్రధారులు ఎవరో ఐడెంటిఫై చేస్తే వారు సొంత పార్టీ ఇన్ఛార్జిని తెలిస్తే అతన్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టి విచారణ నిష్పక్షంగా చేసి సిట్ ద్వారా ఆయన ఇంకా మూలాల్లోకి వెళ్తుంటే పేషెంట్ చెప్పి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది మీరు, మెచ్చుకోవాల్సింది పోయి దాన్ని పక్కన పెట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 40,000 కోట్ల కుంభకోణం, నారావారి సారా అని చెప్పేసి వ్యక్తులు చేసిన దానికి వ్యవస్థగా ఆపాదించి మకిలి అంటించి దుష్ప్రచారం చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? తీరా చూస్తే ఏమైంది? ఆ తేలింది వైసీపీ కొంపలో తేలింది. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో జరిగిందని స్పష్టంగా ఆ జనార్దన్ గారి వీడియో వస్తుంది, వాట్సాప్ చాట్లు బయటకు వస్తున్నాయి. అంటే కుట్ర పడింది మీరు, ఇక్కడ కూడా అంతే. మళ్ళీ కుట్ర చేసింది మీరు, ప్రభుత్వం మీద కుట్ర చేసింది మీరు, ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి కుట్ర చేసింది మీరు. దాన్ని ఆ బురదని మా ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద జల్లే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఈ రోజు బయటపడేసరికి నేను ఏ దేవుడి మీద కాదు అదే ప్రమాణం చేస్తాను, తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేయనా, లేదా కనకదుర్గ అమ్మవారి మీద ప్రమాణం చేయనా, లై డిటెక్టర్ సిద్ధం, సిబిఐకి సిద్ధం. సిబిఐకి అది సిద్ధం అంటే ముందు మీరు సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్లకి మీరు ఏదైతే చర్యలు తీసుకొని మీ యొక్క సత్యత నిరూపించుకోవాలి. మద్యం కుంభకోణం విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు మీకు నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణంలో ఈడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్
19/9/2025 ప్రెస్ రిలీజ్ ఈడీ ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అనేక రాష్ట్రాల్లో ఏక సమయంలో ఇది వివిధ రాష్ట్రాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఎన్ని ప్రాంతాల్లో 8 రాష్ట్రాల్లో 9 స్థానాల్లో సోదాలు నిర్వహిస్తే అనేక ఆధారాలు బుక్స్, జ్యువెలరీలు, క్యాష్ కూడా స్వాధీనమైందని చెప్పి ఈడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్. మరి దీనికన్నా మీరు అర్చుకోవాలి కదా. కేంద్ర దర్యాప్తు సంస్థలు బేషు బాగా చేశారు, మా ప్రభుత్వంలో జరిగింది, మేము ఒప్పుకుంటున్నాం, ఈడీ నికాస్ అయింది అని మీరెందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు అసలు మధ్య కుంభకోణమే జరగలేదు, అసలు ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు అంటే అన్నారు కదా మీరు. మరి అలాంటి వాళ్ళు మీరు ఈ రోజు సిబిఐ విచారణ వస్తున్నాయి, సిబిఐ టైం కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇది అంతర్జాతీయ అంశము, వివిధ రాష్ట్రాలు ముడిపోయింది, ఏదో టైంలో వస్తారు సిబిఐ కానీ ఈడీ కానీ ఎంటర్ అవుతారు, మీ కోరిక తీరుతారే. అది నేనేంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు దీనికి సమాధానం చెప్పండి. ఏ రకంగా మీ యొక్క పాత్ర మీద, ఎందుకంటే ఆయన జనార్దన్ గారు రమేష్ గారి యొక్క లింక్ రమేష్ గారు యాక్సెప్ట్ చేస్తారు, జోగి విషయం పైగా ఆయన ఏమంటారు నా మీద కుట్ర పన్నారు. మీ మీద కుట్ర పడాల్సిన అవసరం మాకేంటి? మీ మీద ఇప్పటికే అనేకమైన కేసులు ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూమి సర్వే నెంబర్ తారుమారు రిజిస్టర్ చేసుకున్నారు మీరు, మీ కొడుకు, ఆల్రెడీ ఆ కేసు ఉంది. అది ఇబ్రహీంపట్నం BTPS బూడిద కుంభకోణం కేసు, ఆ కేసు నడుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, ఆ కేసు నడుస్తుంది. అనేకమైన కేసులు, అంతకు ముందు కేసులు ఉన్నాయి, అనేకమైన కేసులు ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఫ్రెష్ గా రాజకీయాలు వచ్చినవి కాదు కదా. ఇంత నేర చరిత్ర పెట్టిన వాళ్ళు కొత్తగా మీ మీద నేర చరిత్ర ఆపాదించాల్సిన అవసరం మాకు లేదు. మీరు స్పష్టం చేయండి, పాత్ర మీద మీరు స్పష్టం చేయలేదు. మళ్ళీ తప్పుడు ప్రచారాలు ఏ రకంగా వైసీపీ పార్టీ సోషల్ మీడియా మద్య దుకాణాలకు వెళ్ళి 4 బీర్ బాటిల్ 1 బాటిల్ ఇలా అయింది, కొత్తగా నేను కూడా అవుతున్నాయి. ఇది వైసీపీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం గారి పిఏ అధికారి, ఆయన చేసే పని ఎంత వీళ్ళందరూ ఆధ్వర్యంలో బయటపడుతున్నాయి. వైసీపీ పార్టీ ఏది చేస్తారండి? ఓకే సార్, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. థ్యాంక్ యూ. పసుపులేటి సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి.